సో వేసవి స్టార్ట్ అయిందంటే తెలుసు కదండి మనకి ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయో. అందులో ఈ వైజాగ్లో ఏంటంటే ఈ సంవత్సరం మరి ఎండలు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. అందులో మళ్ళీ దీనికి తోడు ఏంటంటే పవర్ కట్ ఒకటి, అది కూడా నైట్ టైం పవర్ కట్ అనేది ఉంటుంది. పిల్లలు అసలు పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేమైతే బజాజ్ నుంచి పెడెస్ట్రల్ ఫ్యాన్ అయితే కొన్నాను అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే పెడెస్ట్రల్ ఫ్యాన్ అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు ఆసమ్ అనిత ఛానల్. నేను అనిత. సో బజాజ్ అంటే ఏంటంటే ఒక మంచి బ్రాండ్ కదండి. సో ఫ్యాన్స్కి అయితే చాలా బాగుంటాయి అని చెప్పేసి మేము బజాజ్ నుంచి అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ ఏంటంటే 2300 అనమాట. సో మనకి ఏమేమి ఉంటాయో మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎలా ఫిక్స్ చేస్తారు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మనకి మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసరికి మనకి బేస్ ఉంటుంది, అలాగే స్టాండ్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్యాన్ యొక్క హెడ్, వింగ్స్ ఇవన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశాక అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి వింగ్స్ ఫిక్స్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఉన్నది కదా, ఈ వింగ్ షీల్డ్ అనేది పెట్టేటప్పుడు ఇక్కడ చూసారు ఈ 3 హోల్స్లో మనకి ఇది సెట్ అవ్వాలన్నమాట. సెట్ అయిన తర్వాత దీనికంటూ ఒక హోల్డర్ అయితే ఇచ్చారు. సో టైట్ చేయడానికి, అంటే బ్యాక్ వింగ్ అనేది పడిపోకుండా ఉండటానికి అని. సో దాన్ని మనం రొటేట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. అక్కడ 3 హోల్స్లో మనకి జాయిన్ అంటే లోపలికి ఇన్సెట్ అవ్వాలన్నమాట. సో దాని తర్వాత ఫ్యాన్ వింగ్స్ పెట్టుకొని మనకి ఇక్కడ వచ్చిన హోల్డర్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే క్లాక్ వైజ్ కాదు అండ్ రివర్స్ డైరెక్షన్లో థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే డబుల్ థ్రెడెడ్ షీల్డ్ లాంటిది ఇస్తారనమాట. సో దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫ్యాన్ ఫిక్స్ చేసుకున్నాక చాలా బాగుంది అండి. సో హై ఎయిర్ డెలివరీ అన్నది వస్తుంది, అలాగే చాలా స్మూత్గా రన్ అవుతుంది, అంత హెవీగా అయితే సౌండ్ లేదు. మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా అలానే ఇచ్చాడు, 1 2 3. సో 3 స్టేజెస్లో మనకి ఇక్కడ ఏంటంటే రొటేషన్ అనేది ఉంటుంది కదా. సో పైన పుష్ అన్న బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఆపరేట్ చేస్తే మనకి రొటేట్ అవ్వటం అలాంటివి చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే హెడ్ అప్ డౌన్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో అది ఈ ఫ్యాన్ యొక్క హెడ్ని అప్ చేసుకోవడానికి, డౌన్ చేసుకోవడానికి మనం దాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ లెంత్ అన్నది మనం స్టార్టింగ్లోనే చూసాం కదా. సో స్టీల్ రాడ్ ఫిక్స్ చేసినప్పుడు సో అక్కడ మనం టైట్ చేసిన ఇది ఉంది కదా, సో దాన్ని మనం
రొటేట్ చేస్తే మనకి లెంత్ అనేది పెరుగుతుంది. ఇది అన్బాక్సింగ్ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.